హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండగ 3 రోజుల వ్లాగ్ ఇందులో ఒకటే వీడియోలో షేర్ చేసేస్తున్నాననమాట. ఇది వచ్చేసి భోగి రోజు పొద్దున్నే అది పొద్దున్నే కాదు యాక్చువల్లీ. కానీ లోతని లేపి భోగి మంట దగ్గరికి తీసుకొచ్చాననమాట. చూస్తుంది మళ్ళీ అది లేచి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోతదని చెప్పేసి తీసుకొచ్చాను. ఇంకక్కడ చక్కగా వేడి నీళ్ళు కూడా కాచుకుంటున్నారు. ఎవరియో మరి పెట్టుకున్నారు. సో, ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అవ్వడం, పూజ చేయడం అంతా కొంచెం ఏంటది హడావిడిగా ఉంటుందని ఇంకా ఏం షూట్ చేయకుండా చక్కగా మొత్తం పనంతా అయిపోయాక నేను నా కొత్త చీర అయితే కట్టేసుకున్నాను. అలాగే లోహతని కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ. ఇంక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ కదా, అందుకే ఊరికే తీసుకొచ్చాను పక్కనే. ఇదేంటంటే ఆ చేతికి అరవంకీలు ఉంటాయి దీనికి. కొంచెం చిన్న సైజ్ అంటే అది చిన్నగా ఉన్నప్పుడు కొన్నదన్నమాట. అమ్మ కొనింది. నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా, అవన్నమాట. సో అది పెట్టుకుంటానా అని అడిగింది. అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు డ్రెస్ వేసాను, ముందు రోజు కుట్టేసానని చెప్పించాను కదా ప్రీవియస్ వ్లాగ్లో. సో అదనమాట. చక్కగా రెడీ అయింది చెప్పిన మాట విని. మామూలుగా బ్లౌజ్ వేసుకోవడానికి, లెహంగా జాకెట్ వేసుకోవడానికే నాకు చుక్కలు చూపించేది. అలాంటిది అవన్నీ పెట్టుకుంటాను. వడ్డానం పెట్టమంది, అదిగో అరవంకీలు పెట్టమంది. ఇంకపోతే ఆ ముక్కు పుడక లాగా అదే పెట్టేసుకుందాం అనమాట. ఆ ముక్కు పుడక ఏంటంటే జస్ట్ ఏమంటారు, మామూలుగా ముక్కుకి పెట్టేసుకోవచ్చు, మనకి హోల్ లేకపోయినా పర్వాలేదు అనమాట. అలాంటిది అది కూడా ఒకసారి కొనిపించుకున్నదనమాట. ఇప్పుడుదో ఉండింది చిన్నప్పుడు కొంచెం, అది గుర్తొచ్చి అదే తీసుకొచ్చుకుని పెట్టేసుకుంది అనమాట. అదనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా తేజ్ గడు ఇక్కడే ఉన్నాడని చెప్పాను కదా, సో వాడు షూట్ చేస్తున్నాడు అనమాట. చూపించరా ఎలా ఉందో చూడరా అని చెప్పాను. బాగుంది అన్నాడు. అదిగోండి అక్కడ మంకీ లాగా ఎక్కుతున్నాడు, గేట్ అది ఎక్కి విన్యాసాలు చేస్తున్నాడు అనమాట. ఇంకా చూసాం కదా కాసేపటికి ఆ రోజు నేను తేజ్ గారిది ఒకటే సేమ్ కలర్ మ్యాచింగ్ అనమాట. వాడి షర్ట్ కలరు నా శారీ కలరు మ్యాచ్ సేమ్. నీ బ్లౌజ్ అయితే చూపించాను కదా మీకు, కట్ వర్క్ వేసుకున్నాను. అండ్ శారీ అయితే ఇలా ఉంటుందనేసి అంతకుముందు ఒక వ్లాగ్లో చూపించాను కదా, అదే అన్నమాట. ఫైనల్గా ఎలా ఉంది అనేది ఒక వీడియో అనేది మా ఆయన్ని తీయమన్నాను. సో అందుకే చక్కగా బాలు అయితే చక్కగా తీస్తాడు. ఈ పిల్లలు అనుకోండి, వాళ్ళ హైట్కి ఎంతవరకు వస్తుందో అలాగే తీస్తారు. ఎలా అంటే తల తోక లేకుండా అన్నట్టు కట్ చేసేస్తారు అనమాట, లేదంటే కదులుతారు. అందుకే మా బాలుని లేచాక చక్కగా రెడీ అయిపోయిన తర్వాత తీయమని చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకుని బయట మళ్ళీ వాళ్ళ అమ్మాయికి వెళ్ళి తీద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చారు అనమాట. బట్టలు మాసిపోతే అసలే దాన్ని వడ్డానం పట్టుకుని ఇడిపోతుంది, చూసుకో. నవ్వవే చిత్తరాస్కెల్. చూడు అది ఎట్లా పడుతుందో కళ్ళు. దీన్ని తీసుకెళ్ళద్దు బాలు. అయితే మా తేజ్ గాడి ఏంటది కైటు అక్కడ కొమ్మకి చిక్కుకుందనమాట. అదిగోండి అదే. చాలా ఆపు. ఇంకా రోజు మధ్యాహ్నం నుంచి భోజనం చేసేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు గాలిపటాలు తెచ్చుకున్నారు కదా. సో ఆల్రెడీ ఇప్పటికీ ఒక 4 సార్లు ఏమో కొనిపించుకున్నారు. అన్నీ ఏదోటి చిక్కుకుపోవడం, చెట్లకు చిక్కుకుపోవడం అట్లాగ అయిపోయింది. అలాగా మళ్ళీ ఆ రోజు ఉన్న గాలిపటాలతోటి అప్పుడు ఎగరేసుకుంటున్నాం అనమాట. ఇది రెండోదో అనుకుంటుంది అదనమాట. ఇంకిక్కడ విన్యాసాలు ఏంటి గాలి వేయట్లేదు కానీ మా ఆయన అదేంటో పిల్లర్ ఎక్కేసి మరి దాన్ని ఎగరేసేద్దాం అనుకున్నారనమాట. తర్వాత గాలి వేసేసరికి చక్కగా అదే ఎగిరింది. అండ్ ఇక్కడ నేను ఎగరేసుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ అది బాగా పైకి వెళ్ళిన తర్వాత ఇద్దాంలే పిల్లలకి అన్నట్టుగా ఎగరేసాం అనమాట. అది గాలి కొంచెం వేస్తే
వేస్తే పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. అలాగ దీనికి ఇది అడగడం, ఈ లోహితది అయితే అమ్మ నాకు ఇవ్వని అడగడం, ఇవ్వట్లేదని చెప్పి అలగడం, అలా చాలాసేపు అసలు అది ఎంతసేపటికి పైకంటే వెళ్ళట్లేదని చిరాకేసింది నాకైతే అసలు. మామూలుగా ఆ తర్వాత రోజు 2 డేస్ తర్వాత మాత్రం భలే ఎగిరింది. 2 రోజులు. 3వ రోజు దెబ్బకి గాలికి ఎగిరిపోయింది అనమాట. వాడి చేతిలోంచి ఎగిరిపోయింది, అది వేరే విషయం. వాడు పెద్ద స్టైల్గా పట్టుకున్నాడంట, పట్టుకోలేదు. అది కూడా అక్కడ పిట్టగోడ దగ్గర రింగుల్లాగా ఉన్నాయి కదా, వాటి మీద ఏదో పెట్టాడంట. ఏంటది దారపు బండిలు ఉంటుంది కదా, అది దెబ్బకి గాలి ఎక్కువ వేసేసరికి బండిలతో సహా గాలి పట్టు ఎగిరిపోయింది. నిజంగా అక్కడ సిచ్యువేషన్లో చూస్తే భలే నవ్వు వస్తుంది అనమాట. వీడు ఎగిరిపోతున్నా కూడా దాన్ని పట్టుకోకుండా ఎగిరిపోతుంది అని అరుస్తున్నాడంట. నేనైతే కిందనే ఉన్నాను, నేను రోజు వెళ్ళలేదు. ఆ ఎండలో ఎవడ్రా బాబు నుంచునేది అనేసి ఇంకా ఆ రోజు ఏంటంటే ఫెస్టివల్ కదా, ఎలాగో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, చక్కగా నేను ఒక్కదాన్నే కాదు కదా, బాలుగున్నాడు కదా పట్టుకోవడానికి అన్నట్టుగా చూసుకున్నాను అనమాట. ఇంకా నేను కాసేపు ఒక అరగంట ఏమో ఉన్నాను అంతే, ఎగిరేసుకుని వచ్చేసాను. వచ్చేసిన తర్వాత బాగా ఎగిరిందంట. ఏమో మరి ఇంక నేనైతే పైకి ఎక్కలేదు. ఇంకా సాయంత్రం ఇప్పుడు ఏంటంటే ఇదేంటంటే ఇక్కడ జాంపేట ఉంటుంది కదండి, రాజమండ్రిలో జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా, సో ఆ రోడ్లో ముగ్గులు పోటీలు పెడుతున్నట్టున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ కదా, అందుకే ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి కదా, సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఆ రోడ్లో అనమాట. అంటే 1 వే పెట్టారు ఏంటా అని ముందుకు వచ్చేసరికి మొత్తం ఇటు నుంచి ఈ గుడి వరకు మొత్తం ముగ్గులు పోటీలు అనమాట. భలే రంగురంగుల ముగ్గులు అప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు, అందుకే ఇంకా ఫుల్ అవ్వలేదు. కొంతమంది వేస్తూనే ఉన్నారు అనమాట. ఇక్కడ స్టేజ్ కూడా కట్టి ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తారేమో మనకైతే తెలీదు. సరే మరి మేమెందుకు ఇదంతా మాకు ఎట్లా తెలిసిందంటే, మేము బయటకు వచ్చాము, అదే సినిమాకి వెళ్దాం కదా అని వచ్చాము. అసలే సంక్రాంతి పండగ ఈ సీజన్లో మంచి మంచి సినిమాలన్నీ, ఎక్కువ సినిమాలు బోల్డ్ అండ్ ఆప్షన్స్ వస్తాయి కదా, అలాగా ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి ఏంటంటే ఫేమస్ థియేటర్ అనమాట. నా చిన్నప్పటి నుంచి థియేటర్లో ఎన్నో సినిమాలు చూశాను, కానీ కొన్ని మాత్రం గుర్తున్నాయి అనమాట. అదే రంభా, ఊర్వశి, మేనక థియేటర్స్ అనమాట. 3 థియేటర్స్ ఉంటాయి కదా, అదే. ఇంకా మేమేం సినిమాకి వచ్చామనేది చూపిస్తాను, మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ థియేటర్లో ఏంటంటే మాకు సీట్లు కరెక్ట్గా అట్లా నలుగురికి వరుసలో దొరకలేదన్నమాట. ఒక స్క్వేర్ లాగా దొరికింది. స్క్వేర్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 2 సీట్స్లో మేము ఇద్దరు ఉన్నాం కదా, లోహిత నేను. ఆ వెనక 2 సీట్స్లో సేమ్ ఇదే లైన్లో వెనకాల బాలుకి తేజు. సినిమా చూడరా, సగం సినిమా అయినా చూడరా ఇంకా. చూసారు కదండి, హనుమాన్ సినిమాకి అయితే వచ్చాం అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్గా పిల్లల కోసం అని ఈ సినిమాకి అయితే వచ్చాము. నిజంగా చాలా బాగుంది. నేనైతే ఇంకా ఆంజనేయ స్వామి ఇంకా కనిపించలేదేంటి, రావట్లేదేంటి అని వెయిట్ చేస్తున్నాను. తీరా చూస్తే సినిమా అయిపోయింది. సెకండ్ పార్ట్లో చూపిస్తారేమో మరి. సో సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అనమాట. లోహిత అయితే బాగా ఎంజాయ్ చేసింది. తేజ్ గడ్ అయితే చూసారు కదా, పడుకున్నాడు అనమాట. ఏం రాసుకున్నావు అందులో? ఎందుకే అది వేసిన పిక్చర్స్ ఉంటాయి. బాలేదు ఎలిఫెంటా? ఇంకా చూపెట్టు, ఇంకా ఏమన్నా చూపించు. యూనికార్న్ అంటే నెక్స్ట్ డాగ్ కాదు, డాగ్ ఎలా తిప్పి చూడాలి అవుతుంది. ఇటు ఇటు పెట్టాలా ఇటు పెట్టాలా అది చెప్పు. ఎలా చూడాలి అది? ఓకే, ఇది ఒక్కటే కొంచెం మ్యాచ్ అయ్యింది దగ్గరగాని, అన్నీ నీ మొహంలాగా ఉన్నాయి. అయ్యేందుకు నీకు పర్సులో డబ్బులు పెట్టుకోవాలి, అయ్యావిడ పెట్టుకోడు. ఎల్లు ఏం కొనుక్కుంటావు వాటితో? చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, సోడాస్, ఇంకా పెద్ద చికెన్ బార్బిక్యూ ఒకటి, ఇంకా ఐస్ క్రీమ్ చెప్పావు కదా. తర్వాత జ్యూస్, ఇంకా జ్యూస్, ఇంకా మచ్
చాక్లెటా అన్ని తింటావా? అప్పుడు డాక్టర్ వచ్చి పొడుస్తాడు ఇంజెక్షన్స్, ఎక్స్ట్రాలు చేయకు. ఏది నేను డ్రెస్ చూపి చుంచు, ఇలా చూపించు. ఆ బ్యాగ్ వేసుకెళ్తావా? నాకు లైటింగ్ వచ్చింది. ఇంక ఇది సంక్రాంతి రోజు చక్కగా టిప్ టాప్గా రెడీ అయిపోయి, వాళ్ళు యాక్చువల్గా పొద్దునుంచి వెయిటింగ్ అనమాట. వాళ్ళ నాన్న ఎప్పుడు రెడీ అయిపోయి చక్కగా తీసుకెళ్తాడా బయటకి అనేసి. ఇంతకీ ఎక్కడికంటే కోడి పందాలకి వెళ్తున్నారు అనమాట ముగ్గురుని. ఇంతకీ మా హీరో గారు వచ్చి గెస్ట్ హౌస్లో జాయిన్ అవుతారు. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్ళి అన్ని పికప్ చేసుకుని ముగ్గురు చక్కగా కోడి పందాలు చూడడానికి వెళ్తున్నారు అనమాట. వీళ్ళు వెళ్ళిన తర్వాత చక్కగా నేనైతే తలుపులు వేసేసుకుని హబ్బా ఎంత నిద్ర వచ్చిందంటే అంత నిద్ర వచ్చిందనమాట. చక్కగా పడుకున్నాను అదన్నమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే కనుమ రోజు అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ కిచెన్, అందుకే కొత్తగా ఉంది కదా. ఎప్పుడు నా కిచెన్ అయితే వేరేలాగా ఉంటుంది కదా. ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజు ఇంక వీళ్ళు ఎలాగో బయటికి వెళ్ళారు కదా, సో అందుకే ఇంకా ఆ రోజు గాలిపటాలు అయితే ఎగరేసుకోలేదు అనమాట. ఇంకేం షూట్ చేయను కూడా చేయలేదు, నాకు బాగా భలే నిద్ర వచ్చేసింది. ఇంక ఇది నెక్స్ట్ డే ఏంటంటే చక్కగా నాన్ వెజ్, ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను. రెడీ అయిపోయింది, ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. ఇంకో పక్కన ఇదేంటది రైతా, పెరుగు రైతా రెడీ అయిపోయింది. ఇంక చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసింది అనమాట అమ్మ ఆ బిర్యానీ చేయడం కోసం. అదంతా అయిపోయింది, చక్కగా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం గాలిపటాలు. ఇదిగోండి ఇప్పుడు చేతుల్లో కొత్త గాలిపటాలు కనిపిస్తున్నాయి కదా, ముందర చూపించింది అది అయిపోయింది, ఎగిరిపోయింది అది. ఇంక ఇవి ముందు రోజు కోడి పందాలకి వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ కొనిపించుకున్నారంట. అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొనిపించుకున్నారనమాట అవి. వీటికి ఏంటంటే యాక్చువల్గా మేము ఎక్కిన తర్వాత ఒక గంట ఏమో ట్రై చేసాము, అస్సలు ఎగరలేదు. పిచ్చి ఎక్కింది, నాకైతే చిరాకు వచ్చింది. తీరా ఏంటంటే విషయం ఏంటంటే నాకు చిరాకు వచ్చి నేను కిందకి వెళ్ళిపోయి సరే తోకలు తగిలించుకోరా అని చెప్పాడికి పేపర్ ఒక సిజర్ ఇచ్చి పంపించాను పైకి, అదేంటది గ్లూ ఒకటి. తీరా ఏంటంటే దానికి అదే కరెక్ట్గా పొజిషన్ లేక తోకలు తగిలించలేదు కదా ముందు, మేము అంతసేపు అసలు ఎగరలేదు అనమాట. అవి తగిలించిన తర్వాత చక్కగా ఎగిరిందంట. అందుకే నేను మళ్ళీ వాడు వచ్చి మరీ చెప్పాడని చెప్పి నేను మళ్ళీ పైకి వెళ్ళేసరికి అబ్బాయి ఎంత పైకి ఎగిరిందో, మొత్తం వాడి బండిల్కున్న థ్రెడ్ అంతా పైకి వెళ్ళిపోయింది అనమాట, అంత బాగా ఎగిరింది. ఇదే లాస్ట్లో ఏమైందంటే అంటే వీడు చక్కగా ఆడుకున్న రోజులు తర్వాత ఏం చేశాడు, అది గాలికి బండిల్తో సహా ఎగిరిపోయింది అనమాట ఆ తర్వాత 2 రోజులకి. సో అదన్నమాట. అంతేనండి, ఇంకా కనుమ రోజుతో మా సంక్రాంతి ఫెస్టివల్ అండ్ ఈ వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.